సీజన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగిందన్నమాట. మనకి ఇంకా రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇంకా రైతుల ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ కావడం లేదన్నమాట. ఆల్రెడీ పంటలు అయితే వేయడం జరిగింది. ఇంకా చూసుకున్నట్టయితే ఆల్రెడీ కూడా రైతులు వచ్చేసి కూడా పంటలు అయితే వేయడం జరుగుతుంది. కానీ ఇంకా మనకు రైతు భరోసా పెట్టుబడి సాయం కింద ఏవైతే డబ్బులు ఇస్తున్నారో అవైతే డబ్బులు అయితే జమ కావడం లేదన్నమాట. రైతులు అయితే ఎంతో ఆసక్తిగానైతే ఎదురు చూడడం జరుగుతుంది. ఈ వీడియోలనైతే మీకు వచ్చేసి ఏ రోజున డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అని పూర్తి అంటే మనకి ఏదైతే ఉందో కన్ఫర్మేషన్ డేట్ అయితే మీకైతే చెప్తాను ఈ వీడియోలో వచ్చేసి. ఛానల్కి ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట. అయితే రైతులు ఎవరైతే ఉన్నారో మనకు ఈ నెల అంటే ఈ ఆగస్టు 6వ తేదీన వచ్చేసి రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి చాలా స్పష్టమైన క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. రైతులకు వచ్చేసి ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు ఆలస్యం అవుతున్నది చూసుకున్నట్టయితే మనకి ఏదైతే రైతు రుణమాఫీ ఉందో ప్రక్రియనైతే కొనసాగడం జరిగిందన్నమాట. నిన్న వచ్చేసి మనకి ఏదైతే ఉందో నిన్న వచ్చేసి చాలామంది రైతులకు అయితే మన అన్న డబ్బులు అయితే జమ కావడం జరిగింది. రైతు రుణమాఫీ ఏదైతే ఉన్నాయో చాలా స్పష్టమైన క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం కూడా వచ్చేసి 1,50,000 ఎవరైతే లోన్స్ తీసుకున్నారో వారందరికీ కూడా మాఫీ కావడం జరిగింది. మీలో ఎవరైనా రైతులు ఈ వీడియో చూస్తున్నారో మీరు ఎవరైతే 1,50,000 కంటే ఎక్కువ లోన్స్ తీసుకున్నారో మీకు మాఫీ కాలేదని ఎవరైతే అనుకుంటున్నారో ఆగస్టు 15వ తేదీన వచ్చేసి 2 లక్షల వరకు అయితే రైతు రుణమాఫీ అయితే ప్రభుత్వం అయితే మాఫీ చేస్తబోతుంది. కాబట్టి ఇది అయితే అఫీషియల్ అప్డేట్ అన్నమాట. మనకు రైతు భరోసా నిధులు వచ్చేసి కూడా 6వ తేదీన వచ్చేసి ఆగస్టు 6వ తేదీన వచ్చేసి 1 నుంచి 3 ఎకరాల గల రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. ఇది సంగతి. మళ్ళా అలాగే చూసుకున్నట్టయితే 10 ఎకరాల వరకు అయితే పరిమితి అయితే పెట్టడం జరిగింది. ఇదైతే మనకి ఏదైతే ఉందో దాదాపు 15 ఎకరాల వారికి కూడా డబ్బులు అయితే జమ అవకాశాలు అయితే అంటే పోయిన యాసంగి సీజన్లో చూసుకున్నట్టయితే 15 ఎకరాల వారికి కూడా డబ్బులు అయితే జమ కావడం జరిగిందన్నమాట. ఈ వర్షాకాలం సీజన్ వచ్చేసి కూడా 10 ఎకరాల వారికి అయితే పరిమితి అయితే పెట్టడం జరిగిందన్నమాట. కానీ మనకు 15 ఎకరాల వారికి కూడా డబ్బులు అయితే పడే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రైతులు అయితే ఆసక్తిగానైతే ఎదురు చూస్తున్నారు. రైతులకు కూడా మనకైతే నిర్ణయాలు అయితే తీసుకుని రైతులు అంటే ఏదైతే ఉందో రైతు సమీక్షలను అయితేనైతే రైతులు అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయితే మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇది ఈ అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. రైతు భరోసా నిధులు వచ్చేసి 6వ తేదీన ఆగస్టు 6వ తేదీన అయితే గుర్తుపెట్టుకోండి. 10 గంటలకు ఉదయం 10 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం 7 గంటల లోపు అయితే రైతు భరోసా నిధులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. మన ఛానల్ అయితే 10K అయితే చాలా దగ్గరనైతే ఉంది. త్వరగా వెళ్ళి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్తగా చూస్తున్న వారైతే నాకు ఎంతో యూస్ఫుల్ అయితే అనుకుంటుంది. ఇలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మళ్ళీ ఎలాంటి అప్డేట్స్ లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.